అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి జిల్లాలో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి చేపట్టడం జరిగింది. మనకి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా నమోదవుతున్నాయి. వీటిల్లో యావరేజ్గా తిరుపతి జిల్లాలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ పర్ ఇయర్ 550 నుంచి 560 మంది పర్ ఇయర్ చనిపోతున్నారు. వీటికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి నేషనల్ హైవే నెట్వర్క్ విపరీతంగా పెరగటం, అదేవిధంగా రోజువారీ స్వామివారిని దర్శించుకునే భక్తులు రోజురోజుకు పెరుగుతుండటం, వాళ్ళు కూడా లాంగ్ డిస్టెన్స్ నుంచి ఇప్పుడు చూసుకున్నట్టయితే వైజాగ్, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై ఇంకా దూరం నుంచి కూడా వాళ్ళందరూ బై రోడ్ బై వెహికల్ రావటం, ఓవర్ కెపాసిటీతో రావటం, ఓవర్ స్పీడ్తో రావటం, ప్రాపర్ రెస్ట్ లేకుండా కంటిన్యూస్గా డ్రైవ్ చేయటం, అదేవిధంగా బైక్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం, ఓవర్ స్పీడ్ చేయటం, లేన్ క్రాసింగ్, సిగ్నల్ జంపింగ్, ఇట్లా రకరకాల కారణాలతో మనకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అదేవిధంగా స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ కూడా మనం చూసుకున్నట్టయితే జిల్లా వ్యాప్తంగా ఒక 48 బ్లాక్ స్పాట్స్ ఏంటంటే ఎక్కడైతే గడిచిన సంవత్సరంలో ఆ లొకేషన్లో మోర్ దెన్ 2 or 3 డెత్స్ ఫ్యాటల్ ఆర్ నాన్ ఫ్యాటల్ జరిగితే దాన్ని బ్లాక్ స్పాట్ కింద గుర్తించడం జరుగుతుంది. అట్లాంటివి ఒక 48 బ్లాక్ స్పాట్స్ని మనం గుర్తించి ఈరోజు సంబంధిత అధికారులందరితో పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ డైరెక్టర్స్, R&B, పంచాయతీరాజ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఎక్కడికక్కడ మున్సిపల్ కమిషనర్స్ వాళ్ళందరినీ కూడా కలిసి అందరం ఆఫీసర్స్ కూడా ఒక 2 బస్సెస్ పెట్టుకొని దాంట్లో మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ వరకు ఆల్ బ్లాక్ స్పాట్స్ని కూడా సందర్శించడం జరుగుతుంది. ఒక బ్లాక్ స్పాట్ని సందర్శించిన తర్వాత అక్కడ తీసుకోవాల్సినటువంటి అసలు అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఏంటి, ఎందుకు కానీ అక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, అక్కడ అనాలిసిస్ చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే రెసిడెంట్స్ ఉంటే వాళ్ళతోటి, లేదంటే షాప్ వాళ్ళతోటి, మిగతా వాళ్ళతోటి కూడా కనుక్కొని వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకొని మీడియా సహకారం తీసుకొని అక్కడ ఎందుకు అవుతున్న ఎక్కువ యాక్సిడెంట్స్ అనేది తెలుసుకొని మా అనాలిసిస్ కూడా చేసి అక్కడ తీసుకోవాల్సినటువంటి టెంపరరీ అండ్ పర్మనెంట్ మెజర్స్ గుర్తించి వాటిని యుద్ధ ప్రాతిపదికన ఇమ్మీడియట్గా మెజర్స్ అన్నీ కూడా చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ బ్లాక్ స్పాట్స్ అన్నిటినీ కూడా గుర్తించి పబ్లిష్ చేసి ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా వాహనదారులకి వీళ్ళందరికీ కూడా షేర్ చేసి ఒక అవగాహన కార్యక్రమం కల్పించే విధంగా వాళ్ళు చేపట్టవలసినటువంటి సేఫ్టీ మెజర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడం కోసం ఈరోజు ఈ బస్సు యాత్రని చేపట్టడం జరిగింది. మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు తరచూ చెప్తా ఉన్నారు, గడిచిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు, ఆల్ బ్లాక్ స్పాట్స్ని 2-3 నెలల పరిధిలో 100% వీటిని రెక్టిఫై చేసి వీలైనంత వరకు యాక్సిడెంట్స్ తగ్గించే విధంగా చూడమన్నారు. 0 డెత్ పాలసీ అనేది ఒకటి మెయింటైన్ చేయమని డైరెక్షన్స్ ఇచ్చున్నారు. దాంట్లో భాగంగానే ఈ బస్సు యాత్రలో ఒకవైపు ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ, మరోవైపు ఏదైతే రోడ్స్లో ఎక్కడ ఉన్న ఇబ్బందులు ఉంటే వాటన్నిటిని కూడా మరమ్మతులు చేసి ఎక్కడైనా బ్లింకర్స్ కావాలంటే బ్లింకర్స్, లేదంటే రంబుల్ స్ట్రిప్స్ ఆర్ఎల్స్ ఎనీ అదర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిన అన్నీ కూడా పెట్టుకొని వీలైనంత వరకు ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కూడా తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీస్ అందరూ కూడా ఇక్కడ ఈ మీటింగ్లో, ఈ యాత్రలో పాల్గొంటున్నారు. వాళ్ళకు కూడా వీలైనన్ని చోట్ల రెస్ట్ ఏరియాస్ కల్పిస్తే లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చేటువంటి ప్యాసింజర్స్కి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సఫిషియంట్ రెస్ట్ తీసుకునే విధంగా కూడా చర్యలు చేపడుతున్నాం. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడింగ్ కోసం వీలైనన్ని
మెజర్స్ లైక్ ఆల్కహాల్ మీటర్స్, అదేవిధంగా ఓవర్ స్పీడింగ్ గన్స్ని కూడా ప్రొవైడ్ చేసి ఎక్కడికక్కడ ఎక్కువ ఆల్కహాల్ కన్సమ్ చేసి డ్రైవ్ చేసేవాళ్ళు, ఓవర్ స్పీడ్ చేసే వాళ్ళకు కూడా చెక్ పెడుతున్నాము. అదేవిధంగా హైవేస్ అమ్మటి కూడా మనకి నేషనల్ హైవేస్ అమ్మటి కూడా వాళ్ళ పెట్రోల్ వెహికల్స్ ప్రతి ఒక్క 50 కిలోమీటర్స్కి ఒకటి ఉండే విధంగా ఆ 50 కిలోమీటర్స్ పరిధిలో మినిమం 3-4 ట్రిప్పులు రోజు వేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా మనకి మేజర్ యాక్సిడెంట్స్ ఏంటంటే ఈ స్టాగ్నేటెడ్ వెహికల్స్ ఎక్కడైతే అక్కడ ఈ డాబాలు రావడం వల్ల ఆ డాబాలు ఎమ్మటి కూడా అనాథరైజ్డ్ లొకేషన్స్లో మనకి హెవీ వెహికల్స్ అన్నిటినీ కూడా నైట్ టైం ఆపి ఉండటం, వితౌట్ బ్యాక్ సైడ్ రేడియం స్టిక్కర్స్ కూడా లేకపోవడం వల్ల బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ వాటిని హెడ్ ఆన్ కొలిజన్ చేసి చాలా ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆపకుండా ఓన్లీ ట్రక్ బైలైన్స్లోనే వాటిని ఆపే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఇట్లా ఒక సిస్టమేటిక్గా కాంప్రిహెన్సివ్గా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని ఈ రోజు నుంచి ఈ బస్సు యాత్ర చేసిన తర్వాత ఒక 50 డేస్ టైం ప్లాన్ పెట్టుకొని ఈ మెజర్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసి ఎక్కడ కూడా యాక్సిడెంట్ జరగకుండా వీలైనంత వరకు తగ్గించే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి తిరుపతి జిల్లా యంత్రాంగం, గౌరవ తిరుపతి ఎస్పీ గారు, మిగతా అధికారులు అందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వెళ్ళేవి కూడా ఖచ్చితంగా ఈ రోజు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా వాటికి బ్యాక్ సైడ్ రేడియం స్టిక్కర్ ఉండే విధంగా అండ్ పర్మిట్ ఇచ్చిన టైమ్స్లోనే వాళ్ళు మేజర్ హైవేస్ మీద ట్రావెల్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ప్రతి వెహికల్ మీద కూడా గ్రీన్ కవర్ కంపల్సరీ వాళ్ళు పెట్టాలి. ఎందుకంటే చాలా వరకు అక్కడి నుంచి శాండ్ కానీ గ్రావెల్ రోడ్డు మీద పట్టడం, వాటిని స్కిడ్ అయ్యి కూడా బైక్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో అది కూడా మేము గమనించడం జరిగింది. అలాంటి వాళ్ళు ఎవరన్నా మాకు ఫర్దర్గా వస్తే చాలా కఠినంగా వెహికల్ సీజ్ చేయటం కానీ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడం కానీ జరుగుతుందని అందరి ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది. పిఎం రహాత్ ఇంప్లిమెంటేషన్లో దాన్ని ఎట్లా భాగస్వామ్యం చేయాలనేది కూడా ఆలోచించి అతి త్వరలోనే దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. భద్రతలో భాగంగా ముఖ్యంగా ఒకవైపు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అందరికీ అవగాహన కల్పిస్తూ మరోవైపు చట్టాలను పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తూ ముఖ్యంగా బస్సు యాత్రలో అందరూ అధికారులు కోఆర్డినేషన్తో అన్ని ప్రాంతాలని ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ని విజిట్ చేస్తూ ఆ ప్రాంతంలో ముఖ్యంగా టెంపరరీ మెజర్స్ ఏం కావాలి, పర్మనెంట్ మెజర్స్ ఏం కావాలి అనేది ఈరోజు పూర్తిగా పరిశీలించి గౌరవ కలెక్టర్ గారు, తర్వాత అందరూ ఆల్ హైవే అథారిటీస్, రెవెన్యూ, పోలీస్, కన్సర్న్డ్ ఆర్టీఏ శాఖ విభాగాలు అందరూ కలిసి ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా 50 రోజుల ప్లాన్లో భాగంగా టెంపరరీ ఆల్ సొల్యూషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం, పర్మనెంట్ సొల్యూషన్స్ని ఎన్హెచ్ఏ అథారిటీ వాళ్ళతో మాట్లాడి అక్కడ అండర్ పాస్లు కావాలా లేదా ఇంకా బ్లింకర్స్ కావాలా ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి ఒక బృహత్ కార్యక్రమాన్ని ఈరోజు తిరుపతి జిల్లా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కోఆర్డినేషన్తో వెళ్ళడం జరుగుతోంది. ఈ బస్సు యాత్ర ద్వారా ఒకవైపు సమస్యలను గుర్తించడం, సమస్యలు పరిష్కరించడం, అదేవిధంగా అందరికీ అవగాహన కల్పించడం, అన్ని అధికార శాఖలు ఒక రోడ్ యాక్సిడెంట్స్ నిర్మూలించడానికి ఒక పోలీస్ యంత్రాంగము ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా ఒకటే అనేది పనిచేయదు. ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ చట్ట ప్రకారం, మరోవైపు అవగాహన కల్పించడం, వ్యక్తిగతంగా కూడా వారి క్రమశిక్షణ రావాలి. ఓవర్ స్పీడ్ చేయడము, రోడ్డు భద్రతా నియమాలు పాటించడము, ఇవన్నీ కూడా ఇండివిజువలిస్టిక్ మేనర్, అది అవగాహన కల్పించాలి. అదేవిధంగా రోడ్ ఇంజనీరింగ్లో భాగంగా అక్కడ ఖచ్చితంగా సిస్టమ్స్ ఉండాలి. రోడ్లో కరెక్ట్గా కొత్తగా వచ్చే వ్యక్తులకు ఎటు డైరెక్షన్లో ఎలా వెళ్ళాలి, అక్కడ ప్రాపర్ స్పీడ్ కంట్రోల్స్ ఉండాలి. ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం, అవగాహన కల్పించడం, ఇవన్నీ కూడా అందరి సహకారంతో ఒకవైపు మీడియా, రెండో వైపు అధికారులు అందరూ కలిసి ఒక కోఆర్డినేషన్ మేనర్తో తిరుపతి జిల్లాకు వచ్చే ఎక్కువ బయట నుండి వచ్చే భక్తులకైతేనేమి, తిరుపతి జిల్లా వాసులకైతేనేమి అందరికీ కూడా రోడ్డు భద్రతలో భాగంగా అనవసరంగా ప్రాణాలు కోల్పోయే విషయాన్ని మనం గుర్తుంచుకొని వాటిని తగ్గించడానికి అందరూ సహకరించాలని, అందరూ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.